వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం 19th to 26th ఆఫ్ సెప్టెంబర్ కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చూద్దాం. సో ఈ వారం రోజుల కాలంలో ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు అనేవి జరిగాయి. పార్లమెంట్ సమావేశాల కాలంలో వివిధ రకాల చట్టాలకి సంబంధించిన నూతన చట్టాలు చేశారు లేదా ఉన్న చట్టాలకి సవరణలు చేశారు. సో మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మన సిలబస్కి లింక్ అయిన ముఖ్యమైన చట్ట సవరణలకి సంబంధించిన అంశాలని ముందు మనం చూద్దాం. సో మొదటి అంశం తీసుకుంటే దివాలా స్మృతికి సంబంధించిన అంశం, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్. సో 2016లో చేశారు ఈ చట్టం. భారతదేశంలో దివాలాకి సంబంధించి వివిధ రకాల చట్టాల స్థానంలో ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ని తీసుకొచ్చారు. ముఖ్యంగా కంపెనీస్ యాక్ట్ కావచ్చు, సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ కావచ్చు. సో ఇవన్నీ చట్టాల స్థానంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ అనేది వచ్చింది. ప్రధానంగా ఏంటంటే ఒక కంపెనీపై కానీ ఒక వ్యక్తిపై కానీ దివాలాకి సంబంధించిన కేసు నమోదైతే ఆ కేసు అనేది భారతదేశంలో సాల్వ్ అవ్వడానికి ఈ చట్టం రాకముందు దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల కాలం పట్టేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవస్థపై నమ్మకం పోకూడదనే ఉద్దేశంతో నూతనంగా ఒక చట్టాన్ని పటిష్టంగా రూపొందించారు. కేవలం 180 రోజుల కాల పరిమితితోనే ఆ యొక్క కేసుకి సంబంధించి రెజల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఈ చట్టంలో చెప్పబడింది. సో ఈ క్రమంలో ఏంటంటే కేసులు తొందరగా సాల్వ్ అవుతాయి అని చెప్పేసి సో ఈ యొక్క కేసెస్ సాల్వ్ కి సంబంధించి నేషనల్ కంపెనీస్ లా అప్పిటేట్ ట్రిబ్యునల్ అనేది కంపెనీలకి సంబంధించిన కేసెస్ ని రిజల్యూట్ చేస్తుంది. అదేవిధంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది సింగిల్ వ్యక్తులకి సంబంధించిన కేసులని రెజల్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క కంపెనీలకు సంబంధించిన కేసులు అయితే 180 రోజుల్లో, వ్యక్తులకి సంబంధించిన కేసులు అయితే 90 రోజుల్లో రిజల్యూట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క దివాలా స్మృతిలో చేర్చారు. అదేవిధంగా 1 లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉన్న కేసులన్నీ కూడా ఐబీసీ పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి కూడా ఈ యొక్క చట్టంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈ చట్టం ప్రకారంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేశారు. ఈ బోర్డు యొక్క పని ఏంటంటే ఐబీసీ యొక్క చట్టాన్ని నిర్వహించడం, అదే విధంగా దీనికి సంబంధించిన నియమ నిబంధనల్ని పటిష్టంగా రూపొందించుకోవడం. సో ఈ క్రమంలో ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ అనేది భారతదేశంలో అమలవుతోంది 2016 తర్వాత నుంచి. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే కరోనా వైరస్ కారణంగా వివిధ సంస్థల యొక్క ఆర్థిక మూలాలు అనేవి దెబ్బతినడంతో ఆ యొక్క సంస్థలు రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితిలో లేని క్రమంలో భారత ప్రభుత్వం ప్రారంభంలో 3 నెలల మారటోరియాన్ని ఇచ్చింది. అంటే 3 నెలల పాటు మీరు అసలు చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం వడ్డీ చెల్లిస్తే చాలు అని. అదే మారటోరియాన్ని మరో 3 నెలలు ఎక్స్టెండ్ చేసింది. అయితే ప్రభుత్వం చెప్పింది కానీ దీనికి సంబంధించి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ లో చేర్చలేదు. సో ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన 6 నెలల మారటోరియం ఏదైతే ఉందో దానిని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ లో చేరుస్తూ ప్రభుత్వం ప్రస్తుతం సవరణ చేసింది. సో ఈ క్రమంలో ఏంటంటే ప్రస్తుతం యొక్క కంపెనీలు ఏవైతే లోన్ చెల్లించలేకపోతున్నాయో వాటిపైన ఈ యొక్క దివాలా స్మృతి అప్లై చేయడానికి లేదు. ఈ 6 నెలల కాలానికి సంబంధించి ప్రభుత్వమే వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పిస్తోంది అనే ఉద్దేశంతో ఈ చట్ట సవరణ అనేది చేశారు. ఇక రెండో అంశం చూస్తే ఎఫ్సిఆర్ఏకి సంబంధించిన అంశం, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో భారతదేశంలో 2010 సంవత్సరంలో చేశారు ఈ చట్టాన్ని. ప్రధానంగా ఎందుకొరకంటే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నిధులని పొందుతాయి, మీన్స్ విరాళాలుగా పొందుతాయి. ఆ నిధులని ఆ యొక్క స్వచ్ఛంద సంస్థల నిర్వహణకి సంబంధించి అవి ఉపయోగిస్తాయి. అయితే ఈ క్రమంలో కొంత అక్రమాలు జరుగుతున్నాయి, కొంత సమస్యలు ఎదురవుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ చట్టానికి సంబంధించి కూడా కొన్ని సవరణలు చేశారు. సో ప్రధానంగా విదేశీ నిధులు పొందడం, ఉపయోగించడం అనే అంశాలకి సంబంధించి నియంత్రణను పెంచడానికి ప్రస్తుతం సవరణ చేశారు. సో ప్రధానంగా ఈ సవరణలో ఉన్న ముఖ్యమైన 3 అంశాలు ఏంటంటే విదేశీ నిధులు ఇంతవరకు ఒక సంస్థ గనక పొందుతుంటే ఆ సంస్థ వాటిని ఉపయోగించడంతో పాటుగా ఆ సంస్థకి అనుబంధ సంస్థలుగా ఉన్న సంస్థలకు కూడా నిధుల్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఒక విదేశాల నుంచి ఒక కంపెనీ దాదాపుగా 100 కోట్ల విరాళాన్ని పొందింది. 100 కోట్ల విరాళాలని ఆ కంపెనీ పొందితే ఆ కంపెనీయే ఉపయోగించాలి, కానీ ఆ కంపెనీతో పాటుగా అనుబంధంగా ఉన్న ఇతర సంస్థలకి కూడా వాటిని ట్రాన్స్ఫర్ చేసేది ఇంతవరకు. సో ఆ యొక్క అంశాన్ని తొలగించడం జరిగింది. ప్రస్తుతం కేవలం మాతృ సంస్థ మాత్రమే వాటిని ఉపయోగించాలి అని చెప్పారు. అంతేకాదు కేవలం 20% మాత్రమే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ లో ఉపయోగించాలి అని చేశారు. అంటే ఇంతకుముందు ఏంటంటే 50% వరకు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ లో యూజ్ చేసే విధంగా ఉండేది, దాన్ని ఇప్పుడు 20%కి తగ్గించారు. అంతేకాకుండా 3వ అంశం ఏంటంటే విదేశీ నిధులు పొందడానికి పర్మిషన్ అనేది ఆటోమేటిక్ గా రెన్యువల్ అనేది ఉండదు, ప్రతి సంవత్సరం దానికి సపరేట్ గా మళ్ళీ అప్లై చేసుకోవాలి అని. ఒకసారి అప్లై చేసుకుంటే విదేశీ నిధులు పొందవచ్చు అని ఉండేది. సో దాన్ని ఆటోమేటిక్ రెన్యువల్ అనేది తీసేశారు ప్రస్తుతం. సో ఈ విధంగా 3 ప్రధాన అంశాలు ఏంటంటే విదేశీ నిధులు పొంది వాటి ఉపయోగానికి సంబంధించి 3 ప్రధానమైన సవరణలు అనేవి ఇప్పుడు చేశారు.
ఇక మూడో అంశానికి సంబంధించి చూస్తే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కి సంబంధించి సవరణ. సో భారతదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కాలంలో లాక్డౌన్ అనేది విధించారు. ఈ లాక్డౌన్ విధించడానికి ప్రధాన మూలం ఎక్కడి నుంచి ఉంది అంటే 1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ నుంచి ఉంది అని చెప్తారు. అయితే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అనేది బ్రిటిష్ వారి కాలంలో చేశారు. బాంబే ప్రావిన్స్ లో బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి ప్రబలిన క్రమంలో వ్యాధి కట్టడికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టమే ఈ యొక్క ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్. అయితే ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కి ఇప్పుడు కొన్ని సవరణలు అనేవి చేశారు. ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కి సంబంధించిన ప్రొటెక్షన్ కి సంబంధించి ఇప్పుడు సవరణలు అనేవి చేశారు. ఏంటంటే ఒకవేళ ఈ హెల్త్ కేర్ వర్కర్స్ పైన ఎవరైనా దాడి చేస్తే వాళ్ళకి శిక్షలకి సంబంధించిన అంశం ఇది. సో ప్రధానంగా ఎవరైనా హెల్త్ కేర్ వర్కర్స్ పైన దాడి చేస్తే వారికి సంబంధించి విచారణ చేసే అధికారాన్ని ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి కల్పించారు. అదేవిధంగా ఒకవేళ హెల్త్ కేర్ వర్కర్స్ ని కనుక ఎవరైనా గాయపరిస్తే గాయపరిచిన వారికి సంబంధించి 50,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా మరియు 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే విధంగా చేశారు. అదేవిధంగా ఒకవేళ తీవ్రంగా గాయపరిస్తే కనుక 1 లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా మరియు 6 నెలల నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఈ యొక్క చట్టంలో చేసిన సవరణలు. సో ప్రధానంగా ఏంటంటే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అనేది ప్రస్తుతం పెద్ద మొత్తంలో చర్చలో ఉన్న క్రమంలో వాటికి సంబంధించిన సవరణల గురించి కొంచెం ప్రజెంట్ చేశాను. సో నెక్స్ట్ అంశాలు చూస్తే నెక్స్ట్ అంశం చూస్తే నషాముక్త్ భారత్ అభియాన్. సో ఈ యొక్క పేరు అనేది ఇంపార్టెంట్. ఈ నషాముక్త్ భారత్ అభియాన్ అనేది దేని గురించి అంటే భారతదేశంలో డ్రగ్స్ యూసేజ్ తగ్గించడానికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క పేరులోనే ఉంటుంది నషాముక్త్ అనేది. సో ప్రధానంగా చూస్తే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ప్రధానంగా ఏంటంటే భారతదేశంలో డ్రగ్స్ యూసేజ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్ని ఐడెంటిఫై చేసి ఆ జిల్లాల్లో డ్రగ్స్ యూసేజ్ పైన అవేర్నెస్ కల్పించి వాటి వాడకాన్ని తగ్గించాలనేది ప్రధాన ఉద్దేశం ఇక్కడ. సో భారతదేశంలో చూస్తే హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ 4 ప్రధాన రాష్ట్రాల్లోనే డ్రగ్స్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో అవేర్నెస్ కల్పించడానికి నేషనల్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ ప్లాన్ ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఈ యొక్క డ్రగ్స్ వాడకాన్ని తగ్గించాలి అనేది ప్రధాన ఉద్దేశం. సో ప్రధానంగా ఏంటంటే డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడానికి ప్రస్తుతం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే నషాముక్త్ భారత్ అభియాన్. సో నెక్స్ట్ అంశం చూస్తే గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020. సో ఈ యొక్క ప్రపంచంలోనే ఈ యొక్క స్మార్ట్ సిటీస్ కి సంబంధించి ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తారు. సో ఈ యొక్క ర్యాంకింగ్ ఎవరిస్తారు అంటే ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ మరియు సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ డిజైన్. సో ఈ రెండు సంయుక్తంగా ఈ యొక్క ర్యాంకింగ్ అనేది ఇస్తున్నారు. సో ఈ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన కంట్రీ ఏంటంటే సింగపూర్. సో ఈ యొక్క నగరం సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హెల్సింకి, మూడో స్థానంలో జురిచ్. సో భారతదేశానికి సంబంధించి కరోనా వచ్చిన తర్వాత ఈ యొక్క ర్యాంకింగ్స్ లో పెద్ద మొత్తంలో తక్కువకు జారిపోయాయి మన నగరాలు అని చెప్తున్నారు. సో ప్రధానంగా చూస్తే హైదరాబాద్ భారతదేశ ఈ యొక్క ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో, భారతదేశం నుంచి మొదటి స్థానంలో ఉన్న నగరం ఏంటంటే హైదరాబాద్. సో హైదరాబాద్ యొక్క ర్యాంకింగ్ ఎంత అంటే ప్రస్తుతం 85. సో ఈ 85 ర్యాంకింగ్ లో ఉన్న హైదరాబాద్ నగరం 2019 లిస్ట్ లో ఎంత ర్యాంక్ లో ఉందంటే 67. అంటే భారతదేశం 67 నుంచి 85 స్థానానికి తగ్గింది అని చెప్పేసి. అదేవిధంగా ఈ యొక్క ముంబై నగరం 78వ స్థానం ఉండేది లాస్ట్ ఇయర్, ప్రస్తుతం 93వ స్థానానికి వెళ్ళింది. ఢిల్లీ నగరం ప్రస్తుతం 86వ స్థానం, బెంగళూరు నగరం 95వ స్థానం. సో ఈ విధంగా భారతదేశానికి సంబంధించి 4 నగరాలు ఇందులో స్థానం సంపాదించాయి టాప్ 100లో. అయితే 4 నగరాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే పెద్ద మొత్తంలో స్థానాల్లో తగ్గుదల కనిపించింది అని. సో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏంటంటే సింగపూర్. నెక్స్ట్ అంశం చూస్తే పోషణ్ అభియాన్కి సంబంధించి. సో భారత ప్రభుత్వం పెద్ద మొత్తంలో యొక్క చిన్న పిల్లల్లో, శిశువుల్లో, మాతృస్త్రం మీన్స్ గర్భిణీ స్త్రీలలో మరియు ఈ యొక్క బాలింతలకి పౌష్టికాహార లోప సమస్యని తొలగించడానికి పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. సో ఈ పోషణ్ అభియాన్ కింద పెద్ద మొత్తంలో ఈ అంగన్వాడీల ద్వారా ఈ యొక్క పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ యొక్క పోషణ్ అభియాన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అనంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారి యొక్క నిర్వహణలో ఉంటుంది. అయితే ప్రస్తుతం చేస్తున్న సవరణ ఏంటంటే, సవరణ కాదు నూతనంగా చేసిన అంశం ఏంటంటే భారతదేశంలో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని ఉంటుంది. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, MOU. సో ఏంటంటే ఈ యొక్క పోషణ్ అభియాన్ ఏదైతే ఉందో పోషణ్ అభియాన్కి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా సహాయం చేస్తుందని, అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నెల ఏదైతే ఉంటుందో దాన్ని పోషణ్ మాస్ కింద ప్రకటించి పెద్ద మొత్తంలో ఈ పోషణకి సంబంధించిన అవగాహన పెంపొందించాలి అనేది ప్రధాన ఉద్దేశం. మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోప సమస్యని తగ్గించాలి అనేది ప్రధాన ఉద్దేశంతో ఈ సెప్టెంబర్ నెలని పోషణ్ మాస్ గా ప్రకటించారు అని చెప్తున్నారు.
నెక్స్ట్ అంశాన్ని చూస్తే డిఆర్డిఓ వాళ్ళు నూతనంగా అభ్యాస్ అనే ఒక టెస్ట్ ఫ్లైట్ ని టెస్ట్ చేశారు. సో ప్రధానంగా ఇదేంటంటే నూతనంగా తయారు చేయబడింది హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ ఇది. సో ఈ యొక్క అభ్యాస్ అనేది ఆటో పైలట్ వ్యవస్థ కలిగిన వ్యవస్థ. సో ఆటో పైలట్ వ్యవస్థ అంటే దాంట్లో పైలట్ మానవుడు దాన్ని నడిపించడు, దానంతకు తానుగా ఈ యొక్క కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ ద్వారానే అది రన్ అవుతుంది. అంతేకాకుండా ఇది డ్రోన్ తరహాలో పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఉదాహరణకి శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాలని డైవర్ట్ చేయడానికి ఇది ప్రధానంగా ఉపయోగిస్తారని చెప్తారు. ఉదాహరణకి రీసెంట్ గా బాలాకోట్ అటాక్స్ అనేవి జరిగాయి. బాలాకోట్ అటాక్స్ లో భారతదేశం ఉపయోగించింది మిరేజ్ యుద్ధ విమానాలు, వాటికి తోడుగా సుఖోయ్ యుద్ధ విమానాలు ముందు వెళ్తే మిరేజ్ యుద్ధ విమానాలు వెనకాల వెళ్ళి అటాక్స్ చేశాయి. ఒకవేళ ఏదైనా శత్రు దేశానికి సంబంధించిన యుద్ధ విమానం వస్తే వాటిని ఎదుర్కోవడానికి, వాటిని డైవర్ట్ చేయడానికి సుఖోయ్ యుద్ధ విమానాలు ఉపయోగించారు. అయితే ఈ సుఖోయ్ యుద్ధ విమానాలు కానీ మిరేజ్ యుద్ధ విమానాలు కానీ మానవుడు నడిపేవి. అయితే ఈ అభ్యాస్ విమానాలు ఏంటంటే ఇంతకు ముందు సుఖోయ్ చేసిన పనిని చేస్తాయి. అంటే మన యుద్ధ విమానాలని ప్రొటెక్ట్ చేస్తూ శత్రు దేశాల యుద్ధ విమానాలని డైవర్ట్ చేయడానికి ఈ అభ్యాస్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఒక డ్రోన్ తరహాలో పనిచేస్తుంది. దాదాపు 400 కిలోమీటర్ల మేర ఇది ప్రయాణం చేయగలదు డ్రోన్ తరహాలో అని చెప్పేసి అంటున్నారు. సో పెద్ద మొత్తంలో భారతదేశం కూడా ఇండిజీనియస్ గా దేశీ పరిజ్ఞానంతో ఇది పూర్తి స్థాయిలో రూపొందించారు దీన్ని. సో పెద్ద మొత్తంలో ఇది రాబోయే రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ అంశం చూస్తే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం గురించి వచ్చిన అంశం. సో మన రాజ్యాంగంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం గురించి ఎక్కడ చెప్పబడింది అంటే 67B ఆర్టికల్లో చెప్పబడింది. సో ప్రధానంగా ఏంటంటే రాజ్యసభకి సంబంధించి ఇటీవల రాజ్యసభలో వ్యవసాయానికి సంబంధించిన 3 బిల్లులు చర్చలోకి వచ్చాయి. రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కార్పొరేట్ అగ్రికల్చర్, తర్వాత ఈ యొక్క నిత్యావసర సరుకుల చట్టానికి సంబంధించిన సవరణ. సో ఈ అన్ని అంశాలకి సంబంధించి సవరణల సమయంలో ప్రతిపక్షాలు ఈ యొక్క బిల్లుల్ని వ్యతిరేకించి పెద్ద మొత్తంలో రాజ్యసభలో గందరగోళం సృష్టించాయి. సో ఆ క్రమంలో ఈ యొక్క గందరగోళం మధ్యలోనే ఈ బిల్లుల్ని ఆమోదించినట్లుగా డిప్యూటీ చైర్మన్ ప్రకటించడంతో ఆ సమయంలో ఈ యొక్క రాజ్యసభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులు డిప్యూటీ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు తిరస్కరించారు. అయితే మొత్తం మీద ఏంటంటే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న చైర్మన్ వెంకయ్య నాయుడు గారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో అతనిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించి దాన్ని తిరస్కరించారు అనే విషయం చర్చలోకి వచ్చింది. నెక్స్ట్ అంశం చూస్తే రైజ్ 2020. సో రైజ్ 2020 అనేది వర్చువల్ గా ఆన్లైన్ బేస్ లో జరగబోతున్న ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో కృత్రిమ మేధకి సంబంధించిన సదస్సు. సో రైజ్ కి సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటంటే రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, సామాజిక అభ్యున్నతి కొరకు ఈ యొక్క కృత్రిమ మేధని ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ప్రపంచ స్థాయిలో వర్చువల్ బేసిస్ లో జరగబోయే సదస్సు రైజ్ 2020. సో ఈ క్రమంలో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మరియు నీతి ఆయోగ్ సంయుక్తంగా రైజ్ 2020 అనే సదస్సును నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో నెక్స్ట్ అంశం చూస్తే జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించిన అంశం. సో జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది భారతదేశంలో ఒక అత్యున్నత అవార్డు. సో ఈ అత్యున్నత అవార్డు భారతదేశంలో ఈ యొక్క లిటరసీకి సంబంధించి అంటే కవులకి సంబంధించి రచయితలకి సంబంధించి ఇచ్చే అత్యున్నత అవార్డు జ్ఞాన్పీఠ్ అవార్డు. సో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుని ఎవరు ఇస్తారు అంటే జ్ఞాన్పీఠ్ కేంద్రం, భారతీయ జ్ఞాన్పీఠ్ కేంద్రం వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా ఇది ప్రస్తుతం 2020కి సంబంధించి ఇచ్చిన పురస్కారం అనేది మన దేశంలో ఇస్తున్న 55వ పురస్కారం. సో 55వ పురస్కారం ఎవరికి దక్కింది అంటే అక్కితం అచ్యుతన్ నంబూద్రి గుర్తుంచుకోవాలి పేరు. 55వ జ్ఞాన్పీఠ్ అవార్డు లేదా 2020 సంవత్సరానికి సంబంధించిన జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి దక్కిందంటే అక్కితం అచ్యుతన్ నంబూద్రి అనే తనకి దక్కింది. సో కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, పెద్ద కవి. అంతేకాకుండా ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు కింద ఏం ప్రదానం చేస్తారు అంటే 11 లక్షల ఇండియన్ రూపీస్ మరియు జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించి ఒక జ్ఞాపిక ప్రదానం చేస్తారు. జ్ఞాపిక ఏంటంటే సరస్వతీదేవితో కూడిన ఒక బ్రాంజ్ మెడల్ ని ఈ యొక్క జ్ఞాపికగా ప్రజెంట్ చేస్తారు. సో మరియు 11 లక్షల రూపాయల్ని. సో నెక్స్ట్ అంశాలు చూస్తే సో భారతదేశంలో 8 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభించింది. సో ప్రధానంగా ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే పరిశుభ్రత ఆధారంగా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ని ఎవరు ఇస్తారు అని అంటే బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇస్తారు. సో భారతదేశంలో ఈరోజు 8 బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభించింది. సో ఆ 8 బీచ్లు ఏంటి అనేది ఒక్కసారి చూస్తే శివరాజ్పూర్ గుజరాత్, గోగ్లా డామన్ డయ్యూ, కాసర్గోడ్ కర్ణాటక, పడుబిద్రి కర్ణాటక,
కప్పాడ్ కేరళ, రుషికొండ ఆంధ్రప్రదేశ్, గోల్డెన్ బీచ్ ఒడిశా. సో ఈ విధంగా భారతదేశంలో 8 బీచ్లకు యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభించింది. సో నెక్స్ట్ అంశం చూస్తే వైభవ్ కి ఫుల్ ఫామ్ ఏంటంటే వైశ్విక్ భారతీ వైజ్ఞానిక్ సమ్మిట్ 2020. సో ఈ యొక్క సమ్మిట్ అనేది అక్టోబర్ 2వ తారీఖున జరగబోతోంది. ఈ సమ్మిట్ ప్రధానంగా ఏంటంటే భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయడానికి కావాల్సిన చర్యల గురించి ఈ సమ్మిట్ అనేది నిర్వహించబోతున్నారు. సో దేశంలో ఉన్న అన్ని ప్రధాన విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, శాస్త్ర సాంకేతిక సంస్థల నుంచి ప్రతినిధులు యొక్క సమ్మిట్ లో పాల్గొంటారు. సో అందరూ తమ అభిప్రాయాలను షేర్ చేసుకొని పాఠశాల స్థాయి నుంచే ఈ యొక్క శాస్త్ర పరిశోధనల వైపు విద్యార్థులను ఏ విధంగా తీసుకురావాలి, ఎస్ఎన్డి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అనేది దేశంలో ఏ విధంగా జరగాలి అనే అంశాల గురించి ఈ యొక్క సమ్మిట్ లో చర్చించబోతున్నారు అని చెప్తున్నారు. సో వైభవ్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అంశం చూస్తే డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020. సో ఈశాన్య భారతదేశంలో పెద్ద మొత్తంలో టూరిజం ని ప్రమోట్ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమమే డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020. సో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క సెప్టెంబర్ 27 అంటే ఈ రోజు వరల్డ్ టూరిజం డేగా జరుపుకుంటాం. సో ఈ సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే కి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకి టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి 4-day ఫెస్టివల్ గా డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020ని జరపబోతున్నారు అనేసి. నెక్స్ట్ అంశం చూస్తే దేశంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీకి సంబంధించి వచ్చిన అంశం. సో దేశంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అనౌన్స్ చేశారు. సో ఈ యొక్క ఉత్తరప్రదేశ్ లో గౌతమ బుద్ధ నగర్ అనే డిస్టిక్ లో ఈ యొక్క అతిపెద్ద ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు అని అనౌన్స్మెంట్ వచ్చింది. నెక్స్ట్ అంశం చూస్తే వైఎస్ఆర్ జల కళ అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూతనంగా ఒక కార్యక్రమం తీసుకొస్తోంది. ఏ విధంగానైతే 1988లో మిలియన్ వెల్స్ స్కీమ్ తీసుకొచ్చేసి రైతులకు ఉచితంగా బావులు తవ్వించి ఇచ్చిన కార్యక్రమం ఏదైతే ఉందో అదే విధంగా ప్రస్తుతం వైఎస్ఆర్ జల కళ పేరుతో రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆధారంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ పూర్తి స్థాయిలో ఖర్చును భరించి బోర్వెల్స్ తవ్వించి ఇచ్చే కార్యక్రమమే వైఎస్ఆర్ జల కళ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి విధి విధానాలు అనేవి రాబోయే రోజుల్లో వస్తాయి. సో వాటిని కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ జల కళ అనేది పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి సంబంధించి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. సో నెక్స్ట్ అంశం చూస్తే పాసెక్స్. సో ఈ పాసెక్స్ అనేది ఏంటంటే తూర్పు హిందూ మహాసముద్రంలో భారతదేశానికి దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో ఇండియా మరియు ఆస్ట్రేలియాకి సంబంధించిన నేవీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమమే పాసెక్స్ అనేది. సో ప్రధానంగా ఈ యొక్క ఆస్ట్రేలియా నుంచి హమస్ కోబాట్ అనే నౌక, ఇండియా నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కర్మూట్ అనే నౌకలు ఈ యొక్క పాసెక్స్ లో పాల్గొన్నాయి. ప్రధానంగా ఏంటంటే నేవీని మరింత బలపరచాలి అనే ప్రధాన ఉద్దేశం ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూస్తే టీ-పోల్ అనే యాప్. సో తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త యాప్ ని ప్రారంభించింది. టీ-పోల్ అనేది రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ తయారు చేయడం కానీ, సర్వే చేపట్టడం కానీ ఇవన్నీ అంశాలకు టీ-పోల్ అనే యాప్ ఉపయోగిస్తారు. మరియు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా రాబోయే ఎలక్షన్స్ లో ప్రయోగం చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా టీ-పోల్ యాప్ ని ఉపయోగించుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూస్తే ఇండియాలో ఆత్మహత్యలకి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో 10.4% మంది ఈరోజు 10.4% మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నారు. అదేవిధంగా టాప్ 5 స్టేట్స్ ఈ యొక్క ఆత్మహత్యలకి సంబంధించి చూస్తే ప్రతి 1,00,000 మందిలో 10.4 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇండియాలో టాప్ 5 స్టేట్స్ యొక్క ఆత్మహత్యలకి సంబంధించి ఏమున్నాయంటే ప్రతి 1,00,000 మందిలో 33 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిక్కింలో హైయెస్ట్ నెంబర్. అదేవిధంగా సెకండ్ ప్లేస్ ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్ కేరళ, ఫోర్త్ ప్లేస్ తెలంగాణ, ఫిఫ్త్ ప్లేస్ త్రిపుర. సో తెలంగాణలో ప్రతి 1,00,000 మందిలో 20 మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఈ రిపోర్ట్ అనేది చెప్తోంది. నెక్స్ట్ అంశం చూస్తే ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020. సో ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో ప్రధానంగా టాప్ స్టేట్ ఏది అని అంటే మిజోరం స్టేట్, సెకండ్ ప్లేస్ అండమాన్ నికోబార్, థర్డ్ ప్లేస్ పంజాబ్.
అండ్ లాస్ట్ నుంచి ఫస్ట్ లో ఉన్న ప్లేస్ అంటే చివరి స్థానంలో ఉన్న స్టేట్ ఏంటంటే ఉత్తరాఖండ్, సెకండ్ ఏంటంటే ఒడిస్సా. సో ఏ అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందిస్తారు అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, రిలీజియస్ అండ్ స్పిరిచువల్ అఫిలియేషన్. సో ఇవన్నీ అంశాల ఆధారంగా ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రూపొందిస్తారు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ మిజోరం. ఈ యొక్క లాస్ట్ స్టేట్ లో ఉన్న స్టేట్ ఏంటంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్న స్టేట్ ఏంటంటే ఉత్తరాఖండ్. సో ఇవండి ఈ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్తో కానీ ఎడిటోరియల్ క్లాస్తో కానీ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.